హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? అసలు ఇంతకీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారా లేదా? ఏఐ నోటిఫికేషన్ అనేది తొందరలో వస్తుంది. రీసెంట్‌గా మీటింగ్ గూడా జరిగింది. కానీ ఎప్పుడు ఏంటి నోటిఫికేషన్ అనేది పర్టిక్యులర్‌గా డేట్ అయితే చెప్పట్లేదు. సో, సేఫ్ సైడ్‌గా మనం ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోవడం బెటర్. సిలబస్ కంప్లీట్ చేసి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా టెన్షన్ లేకుండా ఎగ్జామ్ రాయగలం. ప్రెజెంట్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, సాలరీ గురించి వీడియో చేయమని అడిగారు. అందుకని చెప్పి చేస్తున్నాను. సాలరీ వచ్చేసి మనకి బేసిక్ పే 60,155 రూపీస్ ఉంటుంది. మనకి 2019లో నోటిఫికేషన్ ఇచ్చారు కదా! అప్పుడు ఇచ్చారు. బేసిక్ పే 60,155. ఇంకా అలవెన్సెస్ ఉంటాయి కదా! హెచ్ఆర్, డీఏ, మెడికల్ అని. ఇవన్నీ యాడ్ చేయంగా అప్రాక్సిమేట్‌లీ 78,000 రావచ్చు. ఇన్ హ్యాండ్ సాలరీ 78,000 రావచ్చు. మనకి ఏఈకి ఇది సాలరీ. సింగిల్ ఎగ్జామ్ మనకి 100 మార్క్స్‌కి ఉంటుంది. 2 అవర్స్. 2019లో అయితే నోటిఫికేషను 26th మార్చ్‌లో రిలీజ్ చేశారు. అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసి మార్చ్ 26th నుంచి ఏప్రిల్ 25th వరకు. ఎగ్జామ్ వచ్చేసి మనకి ఎప్పుడు పెట్టారు? మే 15th, 19th పెట్టారు. అంటే మనకి 50 డేస్ మాత్రమే ఉంటుంది ఎగ్జామ్‌కి. 50 డేస్ ఓన్లీ. నోటిఫికేషన్ ఇచ్చిన కాడి నుంచి ఎగ్జామ్ వరకు 50 డేస్ మాత్రమే ఉంటుంది. ఎగ్జామ్ మనకి 50 డేస్ మాత్రమే ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చాక ఎగ్జామ్‌కి. ఎవరైనా నోటిఫికేషన్ వచ్చాక చదువుదాంలే, ప్రస్తుతం అసలు నోటిఫికేషన్ ఇస్తారో లేదో తెలీదు అని అనుకున్నారంటే ఇంకేం చేయలేం. ఎందుకంటే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశాక ఎగ్జామ్‌కి మనకి 50 డేస్ గ్యాప్ మాత్రమే ఉంటుంది. 50 డేస్‌లో మనం ఏం ప్రిపేర్ అవ్వగలం? ప్రిపేర్ అవ్వలేము. సో, ఇప్పుడే ప్రిపేర్ అయితే బెటర్. ఇంకా ఎవరైనా ప్రిపేర్ కాకుండా ఉండుంటే. కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడే స్టార్ట్ చేయడం బెటర్. ఎందుకంటే మీకు ఈ నోటిఫికేషన్ కాకపోయినా ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో గేట్ ఉంటుంది. గేట్ ఎగ్జామ్‌కైనా యూజ్‌ఫుల్ అవుతుంది. వేస్ట్‌గా అయితే పోదు. గేట్‌లో మంచి స్కోర్ వచ్చినా మనకి చాలా జాబ్స్ ఉన్నాయి గేట్ స్కోర్ మీద. అందుకని చెప్పి ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. బిగినర్స్ అయితే స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ వచ్చిందంటే మీకే ప్లస్ అవుతుంది ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారంటే. నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయొద్దు. కొత్త గవర్నమెంట్ కాబట్టి మనకి వచ్చి కూడా చాలా మంత్స్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఒక్కొక్కటి అన్ని డిపార్ట్మెంట్స్ గురించి తెలుసుకుంటూ ఉంటారు. నోటిఫికేషన్స్ కూడా ఇస్తారు. హైకోర్టు ఇచ్చారు. హైకోర్టు ఎండోన్మెంట్ అంటున్నారు. అదే దేవాదాయ శాఖ. ఇవి అయిపోయాక మనకి కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎప్పుడనేది తెలియదు మనకి ఎగ్జాక్ట్‌గా. ఇక సిలబస్ గురించి నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా! సిలబస్. ఎగ్జామ్ సెంటర్స్ అయితే విజయవాడ, గుంటూరు. ఏజ్ లిమిట్ 18-42. ఇదంతా నోటిఫికేషన్‌లో ఇచ్చేస్తారు. 2 ఇయర్స్ ప్రొబేషన్. మనకి 2019 నోటిఫికేషన్‌లో వచ్చేసి విశాఖపట్నంలో ఓపెన్‌లో 22 పోస్టులు, లోకల్ 32. విజయవాడ వచ్చేసి ఓపెన్ 15, లోకల్ 23. కడప జోన్ ఓపెన్ 32, లోకల్ 42 పోస్టులు. అంటే ఓపెన్ వాళ్ళకి 69 పోస్టులు ఇచ్చారు. వేరే స్టేట్ నుంచి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. లోకల్ వాళ్ళకి వచ్చేసి 102. విశాఖపట్నం జోన్లో టోటల్ 54, విజయవాడ జోన్ 38, కడప జోన్ వచ్చేసి 79. టోటల్ మనకి నోటిఫికేషన్ అనేది 179 పోస్టులు ఇచ్చారు. లోకల్ వాళ్ళకి 102.
ఇక ఏ జోన్ కింద ఏవే ఏ జోన్ కింద ఏ ఊర్లు వస్తాయో చెప్తాను చూడండి. ఇవి కూడా మనకి నోటిఫికేషన్లోనే ఇస్తారు. విశాఖపట్నం జోన్ కింద శ్రీకాకుళం, విజయనగరం, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి. విజయవాడ జోన్లో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. కడప జోన్లో చిత్తూరు, అనంతపూర్, కర్నూలు. మనకి నేమ్స్ అనేవి మార్చారు కదా, ఆ నేమ్స్ ప్రకారం ఏ జోన్ కింద ఏ జిల్లాలు వస్తాయో కొత్త నోటిఫికేషన్లో ఇస్తారు మనకి. లాస్ట్ టైం అయితే ఇవే ఇచ్చారు. జోన్ వైజు, క్యాస్ట్ వైజు అన్నీ ఇంకా పోగా మీరు ఏ క్యాస్ట్ ఆ క్యాస్ట్కి 1 or 2 పోస్టులు మాత్రమే వస్తాయి. అంటే మనకి మన కేటగిరీలో ఉన్న ఒక్క పోస్ట్ కోసమే మనం బాగా ప్రిపేర్ అవ్వాలి. ఒకటే కదా ఎందుకులే అనుకొని వదిలేకండి. పోస్టులు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఎగ్జామ్ అటెంప్ట్ చేయాల్సిందే. ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలంటే ముందు మనం బాగా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్లో మనకి ఇంత శాలరీ రావటం అంటే బెటరే. అది కాక మనకి సింగిల్ ఎగ్జామ్, ఆఫ్లైన్ ఎగ్జాము, నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు. నో నెగిటివ్ మార్కింగ్. నోటిఫికేషన్ అనేది ఇస్తారు. ఎప్పుడు ఏంటి ఎగ్జాక్ట్గా అయితే తెలీదు. ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేరు. ఇప్పుడు ఎండోన్మెంట్ నోటిఫికేషన్ వస్తుంది అని అన్నారు. ఎప్పుడు వస్తుంది ఎగ్జాక్ట్ డేట్ మనకి చెప్పలేదు కదా. అలాగే పవర్ సెక్టర్లో కూడా ఇంకా మనకి అసలు ఏ న్యూస్ బయటకు రాదు. ఎక్కువ శాతం ఫైనలైజ్ అయ్యాకే వస్తుంది న్యూస్ బయటకి. నోటిఫికేషన్ రిలీజ్ చేసేస్తారు. నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకుండా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఇప్పట్లో కాంపిటీషన్ హెవీ ఉంటుంది, అందుకే చెప్తున్నా. ఇక మీ ఇష్టం. ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. శాలరీ అయితే ఇది 60K బేసిక్ పే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏ వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు టైం ఉన్నప్పుడు వీడియో చేసి పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.